పనసపండు కట్ చేయడం రావట్లేదా? అయితే ఈ వీడియో ఫుల్ దాకా చూసేయండి. పనసపండు ఎలా కట్ చేయాలో తెలిసిపోతుంది. బిర్యానీకి ఏ పనసపండు అయితే బాగుంటుంది, ఈ పనసపండు అయితే బాగుంటుందా లేదా, ఈ వీడియో ఫుల్ దాకా చూసేసేయండి. అలాగే పనసపండుని కట్ చేయనిక నేను ముందుగా చేతులు అనేది హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను. పనసపండు కట్ చేయడానికి ఇక్కడ నేను తీసుకుంటున్నది ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే ఒక ప్లేట్, కత్తికి ఉడక చేతులకు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకొని కత్తికి కూడా ఆయిల్ పట్టించేసేయాలి. ఈ పనసపండు అనేది లోపల బంకగా చాలా జిగురుగా చాలా ఉంటుంది. కొంచెం ఎలర్జీ లాగా అలా ఏమి ఉండదు, కానీ బంక అనేది ఉంటుంది. అలాగే కింద ఒక పేపర్ కూడా వేసేసుకోవాలి. ఈ పండు అనేది బ్రౌన్ కలర్లో ఉంది కదా పనసపండు. నేను బిర్యానీ కోసం అని వెళ్ళానండి. పనసపండు బిర్యానీ చేయడానికని పనసపండు కొనడానికని వెళ్ళినప్పుడు నాకు అక్కడ పనసపండ్లు అలా ఆ కలర్లో కనపడలేదు. గ్రీన్ కలర్లో అన్నీ ఇవే బ్రౌన్ కలర్లో పనసపండ్లే ఉన్నాయి. అంటే ఈ పండు అనేది లోపలి దాకా మనకి బాగా మాగింటుందని అర్థం. బిర్యానీకి అయితే మాత్రం పండు ఎలా ఉండాలంటే అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఉండాలి. అంటే అప్పుడు అక్కడక్కడ గ్రీన్ కలర్లో అక్కడికక్కడ బ్రౌన్ కలర్లో ఉందంటే మాత్రం ఆ పండు కొంచెం ఒగురుగా ఉంటుందన్నమాట. అంటే స్వీట్నెస్ అనేది ఉండదు. అప్పుడు మనకి పనసపండు బిర్యానీకి బాగా సెట్ అవుతాయి. ఇదైతే మాత్రం ఈ పండు ఓన్లీ తినడానికి మాత్రమే సెట్ అవుతాయి. నిజంగా చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ పండ్లు మాత్రము. ఒక్క పండు తిన్నామంటే తింటూనే ఉంటాము, అంత బాగున్నాయి, అంత స్వీట్నెస్గా పండు. ఈ పండుని కొంచెం కొయ్యడం ఒక్కటే ఇలా కష్టపడాలి. కొద్దిగా ఒక 10 నిమిషాలు టైం పెట్టినామంటే వచ్చేస్తాయి. పండు అనేది చిన్న పండు తీసుకుంటుంటే అతనుండి దాంట్లో 10 పండ్ల కంటే ఎక్కువ ఉండవు మేడం, 10 పీసుల కంటే ఎక్కువ ఉండవు, పెద్ద పండు తీసుకోండి అన్నాడు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ పండు ఓన్లీ ఒక సైడ్ మాత్రం పండ్లే, కనీసం అంటే అవి ఒక 20 పీసులు ఉంటాయి. మళ్ళీ ఇందులో పండు మొత్తం నేను కోసిన తర్వాతకు 20-40 పీసెస్ వచ్చేసినాయి. అతను ఏమంటే పెద్ద పండు తీసుకోవాలనేసి అలా చేశాడు. మీరు మాత్రము బిర్యానీకి అయితే మాత్రము చిన్న పండు, అది కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఉండాలి. ఆ పండు అయితే సెట్ అవుతుంది. అది కూడా చిన్న పండు అయితేనే బిర్యానీలోకి ఎక్కువ వేయం కదా మనం. బిర్యానీలు పెద్దగా ఎక్కువ వంటలు చేసేటప్పుడు అయితే సరిపోతుంది. మనం ఇంట్లో బిర్యానీలు చేయడానికి మాత్రం పనసపండు ఇప్పుడు చూపిస్తున్నా కదా, అంత సైజు పండు తీసుకున్నారంటే ఇంట్లో బిర్యానీ చేయనీక కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే అవి దూరగా ఉంటాయి కాబట్టి అసలు మనం తినలేము ఆ పండుని. ఇవి పండు మాగిన తర్వాతకైతే ఈ పండు ఎన్ని పండ్లైనా తినేయచ్చు. మాగిన పండ్లతోని రెసిపీలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే పనసపండు కేసర్ అని అది కూడా తయారు చేసేసుకోవచ్చు. కానీ వాటితో మాత్రం ఓన్లీ బిర్యానీకి మాత్రమే పనికొస్తాయి. పెద్ద పండు అస్సలు తీసుకోవద్దు బిర్యానీకి. ఇలా చిన్న పండే తీసుకోండి. నేనైతే తినడానికైనా సరే ఇవి కొయ్యడం ఫస్ట్ టైం కాబట్టి నేనే కొయ్యాలి కాబట్టి నేను ఫస్ట్ చిన్న పండు తీసుకున్నాను. దీంట్లో కనీసం అంటే నాకు ఒక 40 పీసెస్ వచ్చాయండి, 40-50 పీసెస్ వచ్చినాయి. పండు మాత్రం బాగానే ఉంది, చిన్న పండు అయినా సరే. పండు మాగినప్పుడు కొయ్యడం చాలా ఈజీ. కొంచెం బిర్యానీ కోసమని ఒగరుగా పండు అక్కడక్కడ గ్రీన్గా ఉన్న పండుని తీసుకుంటాం కదా, ఆ పండు మాత్రం చాలా బంకగా అలా ఉంటాయండి. మాగిన పండు కొయ్యడం చాలా ఈజీ. బిర్యానీకి ఇంత చిన్న పండు తీసుకోవడం వల్ల మనకి 20 పీసులు 40 పీసులు వచ్చేస్తాయి. కరెక్ట్గా బిర్యానీకి సరిపోతుంది. ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.